దేవుని వాక్యము ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అలాగునే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఈ రెండు వచనాలలో దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచేది అని, ఆ వాక్యములో రాయబడిన ఆయన మాటలు ఏమాత్రము గతించేవి కావని వాక్యం యొక్క విలువను మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కావున దేవుని వాక్యము వేటితో పోల్చబడ్డాయో ఇప్పుడు మనము చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనము మరియు లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడి ఉంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని దేవుని వాక్యము ఆహారముతో పోల్చబడింది. అలాగునే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. అలాగునే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినువారయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు అని దేవుని వాక్యము అద్దముతో పోల్చబడింది. అలాగే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము, నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుని వాక్యము నిప్పుతో పోల్చబడింది. అలాగనే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని దేవుని వాక్యము సుత్తితో పోల్చబడింది. అలాగునే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, రక్షణాయను శిరస్త్రావమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకొనుడి అని దేవుని వాక్యము కర్గముతో పోల్చబడింది. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనము, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుని వాక్యము పాలతో పోల్చబడింది. అలాగే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని దేవుని వాక్యము దీపముతో పోల్చబడింది. ఇలా దేవుని వాక్యము విత్తనముతోనూ ఆహారముతోనూ నీటితోనూ అద్దముతోనూ నిప్పుతోనూ సుత్తెతోనూ కర్గముతోనూ పాలతోనూ దీపముతోనూ పోల్చడానికి గల కారణము దేవుని వాక్యము యొక్క విలువను మనము గ్రహించడానికే. అయితే మనము అనుదినము చూస్తున్న వీటితోనే దేనికి వాక్యము పోల్చబడిందో ఇప్పుడు మనము చూద్దాము. మొదటిగా విత్తనము దేవుని వాక్యముతో పోల్చడానికి గల కారణము, విత్తనము భూమిలో వేసినప్పుడు ఎలా ఫలించి అభివృద్ధి చెందుతుందో మనము చదువుట ద్వారా లేదా వినుట ద్వారా మనము కూడా అలాగే జీవితంలో ఫలిస్తాము అని చెప్పడానికి విత్తనముతో దేవుని వాక్యము పోల్చబడింది. అలాగే ఆహారంతో పోల్చబడడానికి గల కారణము, వాక్యము అనే ఆహారము మన ప్రాణాత్మ దేహాలకు బలాన్నిస్తుందని తెలియచేయడానికి ఆహారంతో పోల్చబడింది. అలాగే నీటితో పోల్చబడడానికి గల కారణము, వాక్యం అనే నీరు మనము అలసిపోయిన ప్రతిసారి దాహము తీర్చి మనల్ని ఉజ్జీవపరుస్తుంది అని తెలియచేయడానికి వాక్యము నీటితో పోల్చబడింది.
నిప్పుతో పోల్చబడడానికి గల కారణము వాక్యము అనే నిప్పు మనలను అసాధారణమైన వ్యక్తిగా మండిస్తుందని తెలియజేయడానికి నిప్పుతో పోల్చబడింది. అద్దముతో పోల్చబడడానికి గల కారణము వాక్యము అనే అద్దము మనము నిజముగా ఏ స్థితిలో ఉన్నామో చూపిస్తుంది. మన స్థితిని చూపించడానికి వాక్యము అద్దముతో పోల్చబడింది. సుత్తితో పోల్చబడడానికి గల కారణము వాక్యం అనే సుత్తి మనలోని లోపాలను చెక్కి క్రీస్తు పోలికలోకి మారుస్తుందని చెప్పడానికి సుత్తితో పోల్చబడింది. ఖడ్గముతో పోల్చబడడానికి గల కారణము వాక్యం అనే ఖడ్గము అపవాదిని మనలో ఏలుబడి చేస్తున్న పాప క్రియలను జయించేలాగా చేస్తుందని చెప్పడానికి వాక్యము ఖడ్గముతో పోల్చబడింది. పాలతో పోల్చబడడానికి గల కారణము దేవుని వాక్యము దినదినము చదువుట వలన మనము ఆత్మలో బలవంతులు అవుతాము అని చెప్పడానికి వాక్యము పాలతో పోల్చబడింది. వాక్యము దీపముతో పోల్చబడడానికి గల కారణము వాక్యమనే దీపము మనలో ఉన్న చీకటులను తొలగించి చీకటి క్రియలను తొలగించి మనలో వెలుగును నింపుతుందని చెప్పడానికి వాక్యము దీపముతో పోల్చబడి ఉంది. ఇలా దేవుని యొక్క వాక్యము మనము అనుదినము చూస్తున్న వీటితో పోల్చబడడానికి గల కారణము ఆయన వాక్యమును చదవాలని, ఆయన వాక్యము వినాలని, ఆయన వాక్యము ధ్యానము చేయాలని, జీవితం యొక్క విలువను మనం గ్రహించాలని దేవుని వాక్యము వీటిలతో పోల్చబడి ఉంది. నిజంగా దేవుని వాక్యము బాధలలో ఉన్న వారికి నెమ్మదినిస్తూ, త్రోవ తెలియని వారికి మార్గాన్ని చూపిస్తూ, సర్వ సత్యములోకి ఈ వాక్యము తీసుకువెళుతూ దేవుని యొక్క ప్రేమను మనకి తెలియజేస్తూ ఇలా అనేక విషయాలు దేవుని వాక్యము చదువుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యమును అనుదినము ధ్యానం చేస్తూ, అనుదినము చదువుకుంటూ మనము ఆయన రాకడకు సిద్ధపడదాం. ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.